హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. నేను ఈ వీడియోలో గేర్ టర్మినాలజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ మీద మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ గేర్స్: pitch circle diameter, pitch point, pitch surface, pressure angle or angle of obliquity, addendum. These are the terms which are we are going to explain through this video. And these also tooth thickness, tooth space, path of contact, like this. ఇక్కడ చూడండి, మనకు ఒక 2 గేర్స్ అయితే మెష్ అయి ఉన్నాయి. మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టర్మ్ ఏంటంటే పిచ్ సర్కిల్. ఒక గేర్ అయితే ఇక్కడ 2 గేర్స్ అయితే మెష్ అయి ఉన్నాయి. వీటి యొక్క పిచ్ సర్కిల్ అనేటువంటిది ఒక గేర్ యొక్క టూత్ సెంటర్ లో మనం ఒక ఇమాజినరీ సర్కిల్ ని ఫామ్ చేసుకుంటాం. ఈ విధంగా దీన్నే పిచ్ సర్కిల్ అని అంటారు. అయితే ఈ యొక్క కంప్లీట్ పిచ్ సర్కిల్ యొక్క డయామీటర్ ని పిచ్ సర్కిల్ డయామీటర్ అని అంటాము. చూడండి, ఈ గేర్ ని తీసుకున్నట్టయితే మనకి సెంటర్ ఆఫ్ ది టూత్ నుంచి ఒక ఇమాజినరీ సర్కిల్ ని ఫామ్ చేసుకుంటాం. దీన్నే పిచ్ సర్కిల్ అని అంటారు. పిచ్ సర్కిల్ డయామీటర్, ఏదైతే మనకి పిచ్ సర్కిల్ ఉంటుందో ఒక గేర్ కంప్లీట్ దాని యొక్క డయామీటర్ ని పిచ్ సర్కిల్ డయామీటర్ అని అంటారు. యూజువల్ గా మనం ఒక గేర్ ని స్పెసిఫై చేయాలంటే దాని యొక్క పిచ్ సర్కిల్ డయామీటర్ ద్వారానే స్పెసిఫై చేస్తాం. పిచ్ పాయింట్, మనకు 2 గేర్స్ డిఫరెంట్ గేర్స్ యొక్క టూత్స్ మెష్ అయినప్పుడు దాని యొక్క పిచ్ సర్కిల్ దగ్గర ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయో దాన్నే పిచ్ పాయింట్ అని అంటాం మనం. ఇక్కడ చూడండి, ఈ 2 డిఫరెంట్ గేర్స్ యొక్క టూత్స్ అనేటువంటివి వీటి యొక్క పిచ్ సర్కిల్ 2 పిచ్ సర్కిల్ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇక్కడ ఉంది. దీన్నే పిచ్ పాయింట్ అని అంటాం మనం. పిచ్ సర్ఫేస్, it is the surface of the rolling discs which is meshing gears have replaced at the pitch circle. మనం ఈ ఏరియాని పిచ్ సర్ఫేస్ గా చెప్పుకుంటాము. పిచ్ సర్కిల్ ఇమాజినరీ సర్కిల్ దగ్గర అయితే మనకి ఈ యొక్క ఇమాజినరీ పిచ్ సర్ఫేస్ ని తీసుకుంటాము. ప్రెజర్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ, మనం ఇప్పుడు 2 డిఫరెంట్ గేర్స్ యొక్క టూత్స్ అనేటువంటివి మెష్ అయినప్పుడు ఒక పిచ్ పాయింట్ నుంచి మనం 2 నార్మల్స్ అనేటువంటివి డ్రా చేశామంటే ఆ 2 నార్మల్స్ దగ్గర నుంచి ఫామ్ అయ్యేటివే ప్రెజర్ యాంగిల్. మనం దీన్ని 5 ద్వారా డినోట్ చేయబడుతుంది. అడెండమ్, చూడండి, ఇది ఒక గేర్ యొక్క టూత్ ని తీసుకున్నట్టయితే ఇది పిచ్ సర్కిల్. మనకి పిచ్ సర్కిల్ నుంచి ఈ యొక్క టాప్ ఆఫ్ ది టూత్ దగ్గర ఉన్నటువంటి డిస్టెన్స్ నే అడెండమ్ అని చెప్పుకుంటాము, రేడియల్ డిస్టెన్స్ ని. పిచ్ సర్కిల్ నుంచి బాటమ్ ఆఫ్ ది టూత్ తీసుకునే దాన్నే డిడెండమ్ అని చెప్పుకుంటాము. అయితే ఈ యొక్క కంప్లీట్ అడెండమ్ ప్లస్ డిడెండమ్ ని టూత్ డెప్త్ గా తీసుకుంటాం. ఇవి అన్ని కూడా రేడియల్ డిస్టెన్స్ అన్నమాట. చూడండి, డిడెండమ్, ఇట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పిచ్ సర్కిల్ టు ద బాటమ్ ఆఫ్ ది టూత్. ఫ్రమ్ ద పిచ్ సర్కిల్ టు ద బాటమ్ ఆఫ్ ది టూత్ ని డిడెండమ్ గా చెప్పుకుంటాం. అడెండమ్ సర్కిల్, మనం ఏదైతే టాప్ ఆఫ్ ది టూత్ ఉంటుందో టాప్ ఆఫ్ ది టూత్ నుంచి మనం ఒక ఇమాజినరీ సర్కిల్ ని ఫామ్ చేసుకున్నట్టయితే దాన్ని కంప్లీట్లీ అడెండమ్ సర్కిల్ గా చెప్పుకుంటాము. బాటమ్ ఆఫ్ ది టూత్ ని ఒక ఇమాజినరీ సర్కిల్ డ్రా చేసుకున్నట్టయితే దాన్ని డిడెండమ్ సర్కిల్ గా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ద సర్కిల్ డ్రాన్ టు ద బాటమ్ ఆఫ్ ది టీత్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రూట్ సర్కిల్. మనం దీన్నే రూట్ సర్కిల్ అని కూడా చెప్పుకుంటాం. సర్క్యులర్ పిచ్, it is the distance measured on the circumference of the pitch circle from a point of tooth to the corresponding point of the next tooth. It is usually denoted by P suffix C. చూడండి, సర్క్యులర్ పిచ్ అంటే ఇక్కడ మనం ఒక టూత్ ని తీసుకున్నట్టయితే పిచ్ సర్కిల్ దగ్గర ఈ పాయింట్ నుంచి కరెస్పాండింగ్ టూత్ సేమ్ పాయింట్ కరెస్పాండింగ్ టూత్ దగ్గర ఉన్నటువంటి సేమ్ పాయింట్ వరకు ఉన్నటువంటి రేడియల్ డిస్టెన్స్ ని మనం సర్క్యులర్ పిచ్ అంటాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి దాన్నే సర్క్యులర్ పిచ్ అంటాం. సర్క్యులర్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏంటంటే π d/t.
Here D is diameter of the pitch circle, T is equal to number of teeth on the wheel, circular pitch. Diametral pitch, it is the ratio of number of teeth to the pitch circle diameter in millimeters. It is denoted by P suffix D. Diametral pitch అంటే ఏంటంటే మనకి number of teeth to the pitch circle diameter. Module, it is the ratio of the pitch circle diameter in millimeters to the number of teeth. Module అనేటువంటి pitch circle diameter to the number of teeth. ఏదైతే మనకు డయామీటర్ పిచ్ ఉంటుందో దీన్ని ఆపోజిట్ గా చేస్తే మనకి మాడ్యూల్ ఫార్ములా అనేది వస్తుంది. చూడండి, క్లియరెన్స్, ఇట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టూత్ టు ద బాటమ్ ఆఫ్ ద టూత్ ఇన్ ఏ మెషింగ్ గేర్. ఇప్పుడు 2 గేర్స్ అయితే మనకి మెష్ అయినప్పుడు వాటి మధ్య ఒక గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్నే మనం క్లియరెన్స్ అంటాం. ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ద టాప్ ఆఫ్ ది మెషింగ్ గేర్ ఈజ్ నౌన్ యాజ్ క్లియరెన్స్ సర్కిల్. మీకు ఇమేజ్ ద్వారా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 2 గేర్స్ అయితే మనకి మెష్ అయినాయి. వీటి మధ్య ఒక క్లియరెన్స్, ఒక స్పేస్ అనేటువంటిది కనబడుతుంది. ఈ ఏరియాని మనం క్లియరెన్స్ గా చెప్పుకుంటాం. అయితే ఈ క్లియరెన్స్ ఉన్న కాడ నుంచి ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసినట్టయితే, మనం ఒక ఇమాజినరీ సర్కిల్ ఫామ్ చేసినట్టయితే దాన్ని క్లియరెన్స్ సర్కిల్ గా చెప్పుకుంటాం. Total depth, it is the radial distance between the addendum and the dedendum circles of a gear. It is equal to the sum of the addendum and dedendum. చూడండి, టోటల్ డెప్త్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి అడెండమ్ సర్కిల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ పిచ్ సర్కిల్, కింద డెడెండమ్ సర్కిల్. మనం టోటల్ ఈ కంప్లీట్ అడెండమ్ ప్లస్ డిడెండమ్ తీసుకున్నట్టయితే టోటల్ డెప్త్ గా చెప్పుకుంటాం దాన్ని. తర్వాత వర్కింగ్ డెప్త్, ఇట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద అడెండమ్ సర్కిల్ టు ద క్లియరెన్స్ సర్కిల్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అడెండమ్ ఆఫ్ 2 మెషింగ్ గేర్స్. చూడండి, 2 గేర్స్ అనేటువంటి మెష్ అయినప్పుడు మనకు ఒక గేర్ రిఫరెన్స్ విత్ దిస్ గేర్ అడెండమ్, ఈ అడెండమ్ నుంచి మనకి క్లియరెన్స్ సర్కిల్ కి ఇక్కడ ఒక క్లియరెన్స్ సర్కిల్ అనేటువంటిది మనం ఫామ్ చేసుకున్నట్టయితే ఈ రేడియల్ డిస్టెన్స్ నే మనం వర్కింగ్ డెప్త్ గా చెప్పుకుంటాము. ఇక్కడ అడెండమ్, ఈ పర్టికులర్ టూత్ యొక్క అడెండమ్ సర్కిల్ ఇక్కడ ఫామ్ అయినట్టయితే ఇక్కడ మనకి క్లియరెన్స్ సర్కిల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ రేడియల్ డిస్టెన్స్ నే మనం వర్కింగ్ డెప్త్ గా చెప్పుకుంటాం. It is equal to the sum of the addendum of 2 meshing gears. చూడండి, tooth thickness, it is the width of the tooth measured along the pitch circle. Tooth thickness అయితే మనకి చూడండి, width of the tooth, ఇది మనకి టూత్ థిక్నెస్ గా తీసుకుంటాం. ఇక్కడ పిచ్ సర్కిల్ మనం తీసుకున్నట్టయితే దీని యొక్క విడ్త్ నే టూత్ థిక్నెస్ గా తీసుకుంటాం. తర్వాత టూత్ స్పేస్, ఇట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ 2 అడ్జసెంట్ టీత్ మెజర్డ్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. చూడండి, స్పేస్ అని అంటారు. Backlash, it is the difference between the tooth space and the tooth thickness as measured along the pitch circle. మనం టూత్ థిక్నెస్ అంటే ఏంటో తెలుసు, టూత్ స్పేస్ తెలుసు. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ నే మనం బ్యాక్లాష్ లో చెప్పుకుంటాం. థియరిటికలీ ద బ్యాక్లాష్ షుడ్ బి 0, బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ సమ్ బ్యాక్లాష్ మస్ట్ బి అలౌడ్ టు ప్రివెంట్ జామింగ్ ఆఫ్ ది teeth due to the tooth errors and thermal expansion. మనం థియరిటికల్ గా అయితే బ్యాక్లాష్ అనేటువంటిది 0గా తీసుకోవాలి. ఏదైతే మనకు టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ తీసుకున్నట్టయితే అవి 0గా ఉండాలి. బట్ ఇన్ యాక్చువల్ కండిషన్స్ అది పాసిబుల్ అవ్వదు.
ఎందుకంటే మనకి టీత్ అనేటువంటి జామ్ అనేది అవ్వకుండా మన బ్యాక్లాష్ అనేటువంటిది ఉంటుంది కొంతవరకు. ఫేస్ ఆఫ్ టూత్, ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ది గేర్ టూత్ అబౌవ్ ద పిచ్ సర్ఫేస్. చూడండి, ఇప్పుడు ఇది పిచ్ సర్కిల్, ఈ లైన్ సర్కిల్ అనుకుంటే మనకి పిచ్ సర్కిల్ పైన ఈ ఏరియాని ఫేస్ గా తీసుకుంటాం. ఈ పిచ్ సర్కిల్ కి కింద ఉన్నటువంటి దాన్ని ఫ్లాంక్ గా తీసుకుంటాం. ఈ ఫేస్ పైన మనకి దీన్ని టాప్ ల్యాండ్ అని అంటాం. ఇదేదైతే గేర్ టూత్ యొక్క పైన ఉంటుందో దాన్ని టాప్ ల్యాండ్ గా తీసుకుంటాం. టాప్ ల్యాండ్ వర్క్ అయిపోయింది. ఫేస్ విడ్త్, చూడండి, ఫేస్ విడ్త్ అనేటువంటిది మనకి ఇది ఏదైతే ఫేస్ ఉంటుందో ఈ డిస్టెన్స్ ని, రేడియల్ డిస్టెన్స్ ని ఫేస్ విడ్త్ గా చెప్పుకుంటాం. ఇది టీత్ థిక్నెస్ గా ఉంటుంది. ఇది ఫేస్ విడ్త్. Face width profile, it is the curve formed by the face and flank of the tooth. ఈ కంప్లీట్ మనం ఫేస్ అండ్ ఫ్లాంక్ ని ఈ ఏదైతే కర్వ్ ప్రొఫైల్ ఉందో దీన్ని ప్రొఫైల్ ఆఫ్ ద టీత్ గా చెప్పుకుంటాం మనం ఈ కంప్లీట్ కర్వ్ ని. తర్వాత వచ్చేసి ఫిల్లెట్ రేడియస్, ఇట్ ఈస్ ద రేడియస్ దట్ కనెక్ట్స్ ద రూట్ సర్కిల్ టు ద ప్రొఫైల్ ఆఫ్ ద టూత్. మనకి రూట్ సర్కిల్ అంటే ఏంటో తెలుసు. బాటమ్ ఆఫ్ ది టీత్ ని డిడెండమ్ సర్కిల్ అంటాం, దాన్ని రూట్ సర్కిల్ అని అంటాం. ప్రొఫైల్ వచ్చేసి కంప్లీట్ ఫేస్ అండ్ ఫ్లాంక్ ని మనం ప్రొఫైల్ అంటాం. ఇది వచ్చేసి రేడియస్, ఈ కంప్లీట్ రేడియస్ నే మనం ఫిల్లెట్ రేడియస్ గా చెప్పుకుంటాం. తర్వాత పాత్ ఆఫ్ కాంటాక్ట్, ఇట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ బై ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ టీత్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది టు ద ఎండ్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్. చూడండి, ఇది పాత్ ఆఫ్ కాంటాక్ట్. ఈ టూ గేర్స్ యొక్క పిచ్ సర్కిల్ లో ఇక్కడ పాయింట్ ఆఫ్ పిచ్ పాయింట్ అని ఉంటుంది. అయితే ఇది కంప్లీట్ ఈ లైన్ వచ్చేసి పాత్ ఆఫ్ కాంటాక్ట్. లెంత్ ఆఫ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్, దాని యొక్క కంప్లీట్ లెంత్ ని మనం లెంత్ ఆఫ్ పాత్ కాంటాక్ట్ గా తీసుకుంటాం. ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కామన్ నార్మల్ కట్ ఆఫ్ బై ద అడెండమ్ సర్కిల్స్ ఆఫ్ ద వీల్ అండ్ పీనియన్. చూడండి, ఈ ఈ గేర్ యొక్క అడెండమ్ సర్కిల్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ గేర్ యొక్క ఈ బాటమ్ గేర్ యొక్క అడెండమ్ సర్కిల్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ అడెండమ్ సర్కిల్స్ నుంచి త్రూ పిచ్ పాయింట్ మనకు ఒక లైన్ అయితే డ్రా చేసినట్టయితే ఇదే లెంత్ ఆఫ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటి విధంగా చెప్పుకుంటాం మనం. Arc of contact, it is the path traced by a point on the pitch circle from the beginning to the end of the engagement of given pair. పిచ్ పాయింట్ ద్వారా మనం ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసినట్టయితే త్రూ పిచ్ సర్కిల్, దాన్ని మనం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ గా చెప్పుకుంటాం. అయితే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ లో మనకి టూ ఉంటాయి, ఆర్క్ ఆఫ్ అప్రోచ్, ఆర్క్ ఆఫ్ రీసెస్. అయితే ఒక ఎండ్ నుంచి మనం పిచ్ పాయింట్ వరకు తీసుకున్నట్టయితే దాన్ని ఆర్క్ ఆఫ్ అప్రోచ్ గా, ఇంకో పిచ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ తీసుకున్నట్టయితే దాన్ని ఆర్క్ ఆఫ్ రీసెస్ గా చెప్పుకుంటాం. కంప్లీట్ ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ ఆర్క్ ఆఫ్ రీసెస్ ని మనం జాయిన్ చేసినట్టయితే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది వస్తుంది. చూడండి, ఇవి టూ గేర్స్ అయితే మెష్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక పిచ్ సర్కిల్ దగ్గర పిచ్ పాయింట్ గా తీసుకుంటాం. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది పాత్ ఆఫ్ లెంత్ ఆఫ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్, ఇది క్లియరెన్స్. టూ గేర్స్ మెష్ అయినప్పుడు మనకి ఏదైతే స్పేస్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని క్లియరెన్స్ గా చెప్పుకుంటాం. ఇది వర్కింగ్ డెప్త్. థిక్నెస్, ఇక్కడ థిక్నెస్ తీసుకుంటాం, టీత్ యొక్క థిక్నెస్. ఇది సర్కులర్ పిచ్. ఈ ఏదైతే టీత్ ఒక పాయింట్ రిఫరెన్స్ గా తీసుకుంటామో కరెస్పాండింగ్ టీత్ యొక్క సేమ్ పాయింట్ వరకు ఉన్నటువంటి రేడియల్ డిస్టెన్స్ నే మనం సర్కులర్ పిచ్ గా చెప్పుకుంటాము. ఈ డిస్టెన్స్ ని మనం అడెండమ్ సర్కిల్ నుంచి సర్కులర్ పిచ్ వరకు ఉన్నటువంటి వాటిని అడెండమ్ గా తీసుకుంటాము. కింద ఉన్నటువంటిది డిడెండమ్. ఇది పిచ్ సర్కిల్. స్పేస్ విడ్త్,
That's all for this video. Please subscribe my channel. Thank you.